అందరికీ నమస్కారం. బ్రేకింగ్ న్యూస్. ప్రతి కుటుంబానికి ఓ క్యూఆర్ కోడ్. ఈ డీటెయిల్స్ చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అందించే ఫ్యామిలీ డిజిటల్ కార్డు రూపకల్పన కసరత్తు తుది దశకు చేరుకుంది. 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసిన అధికారులు అక్కడ అనుసరిస్తున్న విధానాలను సీఎంకు వివరించారు. వీటిలో మెరుగైన అంశాలను పరిగణలోకి తీసుకుంటూ రూపొందిస్తున్న డిజిటల్ కార్డు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కార్డులో ఏ అంశాలు ఉండాలి, ముందుగా ఏ పథకాలను ఇందులో చేర్చాలన్న విషయాలపై ప్రభుత్వం ప్రాథమికంగా ఓ అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఫ్యామిలీ డిజిటల్ కార్డులో ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్ ఉంటుంది. అదేవిధంగా కుటుంబం మొత్తానికి ఆధార్ తరహాలో ఓ ప్రత్యేక సంఖ్య ఉంటుంది. ఆ కుటుంబంలోని సభ్యులకు ఒక్కొక్కరికి విడివిడిగా ప్రత్యేక సంఖ్య ఇస్తారు. కార్డుపై కుటుంబ యజమాని ఫోటో కూడా ఉంటుంది. కుటుంబ యజమానిగా మహిళనే గుర్తించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కార్డుపై వారి ఫోటోనే ఉండనున్నట్లు తెలుస్తుంది. రేషన్, ఆరోగ్యం, పింఛన్ అన్నిటికీ ఒకటే. ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్కు ఒకటి, ఆరోగ్యానికి మరొకటి, ఇతర పథకాలకు ఇంకొకటి, ఇలా వేర్వేరుగా కార్డులున్నాయి. ఇక నుంచి ఒకే కార్డులో లబ్ధిదారులు అర్హత కలిగిన అన్ని సంక్షేమ పథకాల వివరాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం ఫ్యామిలీ డిజిటల్ కార్డును తీసుకువస్తుంది. ఒకే రాష్ట్రం ఒకే కార్డు, వన్ స్టేట్ వన్ డిజిటల్ కార్డ్ విధానంలో ముందుకు వెళ్తోంది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ కన్వీనర్గా సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీ వేసింది. అధికారుల బృందం సెప్టెంబర్ 25 నుంచి 27 వరకు రాజస్థాన్, కర్ణాటక, హర్యానా, మహారాష్ట్రల్లో అధ్యయనం చేసి వచ్చి సీఎంకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 10 రోజుల్లో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్డుల రూపకల్పనపై ఉన్నతాధికారులు 5-6 సమావేశాలు నిర్వహించారు. అక్కడ వాటిలో మేలైన అంశాలను తీసుకుంటూ కార్డు రూపకల్పన దాదాపు కొలిక్కి వచ్చినా కొంతమేర మార్పులు చేర్పులు జరిగే అవకాశాలున్నాయి. ఫ్యామిలీ డిజిటల్ కార్డు పైలట్ ప్రాజెక్ట్ సర్వేను ఈ నెల 3న సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్డులో తొలుత రేషన్, మహాలక్ష్మి పథకాల లబ్ధిదారులకు అనుసంధానం చేయనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ఇప్పటికే 89 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. తొలుత ఈ కార్డులు అందులో లబ్ధిదారుల డిజిటల్ కార్డుల్లో చేరుస్తారు. కొత్తగా ఇచ్చే రేషన్ కార్డుల వివరాలు ఆ తర్వాత చేర్చనున్నట్లు సమాచారం. అదేవిధంగా మహాలక్ష్మి పథకంలో భాగంగా 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అమలవుతుంది. వీరి వివరాలన్నీ కూడా డిజిటల్ కార్డులో తొలి దశలోనే అనుసంధానిస్తున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాత రాజీవ్ ఆరోగ్యశ్రీ, గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, పింఛన్ పథకాల లబ్ధిదారులని డిజిటల్ కార్డులో చేర్చనున్నట్లు తెలుస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.